హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము డిజిటల్ ఆడియోస్. మీ ముందుకైతే 5.1 డాల్బీ డిజిటల్ ఎంబ్రాయిడరీ కిట్ అయితే ఒకటి చేయడం జరిగింది. ఇది ఛానల్లో అయింది, వీడియో తీసి కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకండి. అండ్ మీరు చూడొచ్చు, ఇదంతా డిస్ప్లే, బిగ్ డిస్ప్లే అనమాట. ఇది సబ్వూఫర్ వాల్యూమ్ కంట్రోల్. ఫ్రెండ్స్, రాము డిజిటల్ ఆడియోస్ గుంటకల్. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ చూద్దాం. ఇది హెవీగా చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, నీట్గా ఎక్కడ గజిబిజి లేకుండా చేయడం జరిగింది. వైరింగ్ అయితే ఇక్కడ ఒకటి ట్రాన్స్ఫార్మ్, రెండు డ్యూయల్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ హాల్ పెద్దది అయినప్పుడు ఇలాంటి డిజైన్ చేస్తాం అనమాట. నేనే కాదు, ఏ టెక్నీషియన్ అయినా చేస్తాడు. మీరు హాల్ సైజ్ బట్టే ఇది ఉంటుంది. మెయిన్ హాల్ సైజ్ తర్వాత మీ బడ్జెట్ అనమాట. మెయిన్ బడ్జెట్ మీరు స్మాల్ కొద్దిగా ఇచ్చి ఇట్లా డ్యూయల్ ట్రాన్స్ఫార్మ్ వాడాలా, హెవీ వోల్టేజ్ వాడాలంటే కుదరదు. నేనే కాదు, ఎవరు చేయరు. ఒకటి క్వాలిటీగా మీకు కావాలంటే బడ్జెట్, తర్వాత దాన్ని బట్టి హాల్ సైజ్ అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, మీరు గమనించగలరు ఫ్రెండ్స్. ఓకే, తర్వాత చాలా ఇది హెవీగా చేయడం జరిగింది. అతనికి బేస్ లవర్ అనమాట. బేస్ ఎక్కువ కావాలి కాబట్టి ఈ డిజైన్ అయితే చేశాను. ఇప్పుడు చెప్తాను నీట్గా, మళ్ళీ ఇంకొకసారి వివరించి ఏమి డిజైన్ చేయడం అనేది. ఓకే, కాబట్టి మెయిన్ మీరు బడ్జెట్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది అనమాట. ప్రతిదీ కాస్ట్ అయిపోయింది. మీకు క్వాలిటీ ప్రోడక్ట్ కావాలంటే తప్పదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడొచ్చు, వైరింగ్ నీట్గా ఉంది కదా. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 24024 హెచ్డి ప్యూర్ కాపర్ చూడొచ్చు మీరు, వోల్టేజ్ కానీ. ఓకే, ఇది మన 5 ఛానల్ కోసం, మహారాజా 5 ఛానల్ కోసం యూజ్ చేయడం జరిగింది. తర్వాత ఫిల్టర్స్ వచ్చి 10,000 మైక్రోఫారడ్ 63 అండ్ 6 amps ఒరిజినల్ డయోడ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ 28 volts 5 ampere. ఓకే, ఇది ప్యూర్ కాపర్, ప్యూర్ హెచ్డి అండ్ 3nix మెటల్ డయోడ్ 3510 అండ్ ఫిల్టర్స్ 10,000 మైక్రోఫారడ్ 63 volt. అంతా క్వాలిటీగా తీసుకోవడం జరిగింది. అండ్ ఇది కుమార్ కోసం 4 ట్రాన్సిస్టర్ మోనో కోసం యూజ్ చేయడం జరిగింది. ఈ 28 volts, ఈ 28 volts కానీ 30 volts కానీ వేరే బోర్డు వేస్తే నిలబడవు, ఈ కుమార్ బోర్డు మాత్రం నిలబడతాయి. అది నా సజెషన్. దాని ఎదురుగా ఒక కూలింగ్ ఫ్యాన్ అయితే ఉంచడం జరిగింది. ఓకే, దానికి నాయిస్ లేకుండా బక్ కన్వర్టర్ ఫ్యాన్ పైన పెట్టడం జరిగింది. మీరు మహారాజా 5 ఛానల్ చూడొచ్చు పేరు. ఓకే, మహారాజా కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దాని ఎదురుగా కూలింగ్ ఫ్యాన్ కాబట్టి కొద్దిగా క్వాలిటీ కాబట్టి మహారాజా యూజ్ చేయడం జరిగింది. కొద్దిగా కంటిన్యూషన్ వాడినా కొద్దిగా నో ప్రాబ్లం ఉంటుంది. ఇది 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ ఐమా అనమాట, మంచి బెస్ట్ క్వాలిటీ. అండ్ నేను రెగ్యులేటర్కి హీట్ సింక్ అయితే ఉంచడం జరిగింది. హీట్ సింక్ కంపల్సరీ వేయాలి అక్కడ సిచ్యువేషన్లో. అక్కడ మీరు చూసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ కిట్ డాల్బీ డిటిఎస్ సపోర్ట్ చేస్తుంది, ప్రొలాజిక్ అని బాగా పనిచేస్తుంది, బ్లూటూత్ వర్కింగ్ బాగుంటుంది, అన్నీ ఓకే, సూపర్ అనమాట. తర్వాత మీకు సబ్బు ఫ్రీ పక్కన చూడొచ్చు. ఓకే, ఇక్కడ నేను స్క్రూలు వేసాను అనమాట ఫ్యాన్కి సైడ్లో. కొంతమంది గమ్ వేస్తారు లేదా ఫెవిక్విక్ వేస్తారు, అట్లా వేయకూడదు, క్యాబినెట్ పాడవుతుంది. ఓకే, ఎక్కడ నీట్గా ఉంచడం జరిగింది. స్లీవ్లు వేసి హమ్మింగ్ లేకుండా, నాయిస్ లేకుండా పర్ఫెక్ట్గా ఎక్కడ ఏ వోల్టేజ్ అక్కడ ఇవ్వాలి అట్లా కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సూపర్గా వచ్చింది క్లారిటీ అయితే. ఇట్లా వాడడం వల్ల మనకు హాల్ సైజ్కి మ్యాచింగ్ అవుతుంది అనమాట. కరెక్ట్ క్లారిటీ అవుట్పుట్ అనేది వస్తుంది ఈ డ్యూయల్ ట్రాన్స్ఫార్మ్ వాడడం వల్ల. అది చిన్న రూమ్కి అయితే డ్యూయల్ ట్రాన్స్ఫార్మ్ అవసరం లేదు. ఓకే, మీరు గమనించగలరు. ఆన్ చేశాను, సెట్ చూడండి. ఇది మీటర్ బ్లూటూత్ మోడల్, బ్లూటూత్ ఆన్లో ఉంది చూడొచ్చు మీరు. బిగ్ డిస్ప్లే. తను చాలా టైం ఇచ్చాడు నా కోసం, ఆయన కోసం టైం కేటాయించుకొని చేయడం జరిగింది. ఇది బ్యాక్ సైడ్ చూడండి మీరు ఒకసారి. ఇది మామూలుగా ఎల్ఎస్లో లెఫ్ట్ రైట్ సరౌండ్ లెఫ్ట్ రైట్ సెంటర్ సబ్ వూఫర్ మెయిన్ కార్డ్
అండ్ ఇక్కడ చూడొచ్చు యాక్స్ 1, యాక్స్ 2. ఓకే, యాక్స్ 1, యాక్స్ 2, కోయాక్సిల్ అండ్ ఆప్టికల్ అండ్ HMI ARC ఆడియో రిటర్న్ ఛానల్. ఇలాంటి సెట్ ఏమైనా కావాలంటే డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. రాము డిజిటల్ ఆడియోస్ గుంటకల్. ఓకే ఫ్రెండ్స్.